హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. టాలీవుడ్లోకి అకిరా ఎంట్రీ ఇది ది మోస్ట్ అవైటెడ్ టాక్ అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి నిహారిక కొన్నిదలనైతే తాను రీసెంట్గా చేసిన మూవీస్కి సంబంధించి అటు మూవీలో యాక్ట్రెస్గా అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా ప్రొడ్యూసర్ కూడా అయింది అనుకోవచ్చు. పింక్ ఎలిఫెంట్ అనే ప్రొడ్యూసింగ్ సంస్థను స్థాపించి అందులో ఫస్ట్ సినిమాని హిట్ కూడా సాధించింది కమిటీ కుర్రాలు మూవీతో. ఇక ఈ మూవీ అయితే మంచి హిట్ సంపాదించడంతో అప్పటి నుంచి ఇంటర్వ్యూస్ అయితే కంటిన్యూస్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక కమిటీ కుర్రాళ్ళ మూవీకి సంబంధించి కొన్ని ఈవెంట్స్లో పాల్గొన్న సమయంలో అకిరానందన్ గురించి కొంతమంది జర్నలిస్టులు అడగడం జరిగింది. అయితే అకిరానందన్ సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారా, ఆయన వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా అనే విధంగా అడగగా తాను మాత్రం వాడు చాలా చిన్నవాడని, అదేవిధంగా నేను మాత్రం ఎప్పుడు వాడికి సినీ ఇండస్ట్రీ గురించి ఎలాంటి మాటలు అడగలేదని, కానీ వాడు రావాలనుకుంటే ఓకే, కానీ నేనైతే వాడు వస్తాడు అని అనుకోవట్లేదు, వాడు చాలా చిన్న పిల్లాడు, మరి రావాలనుకుంటే మాత్రం వాడి ఇష్టం అనే విధంగా నిహారిక అయితే చెప్పడం జరిగింది. ఇక తాను ఇలా చెప్పడంతో అయితే అకిరానందన్ ఎంట్రీ మాత్రం ఇప్పుడు లేదు అనేది బిగ్గెస్ట్ టాక్ నడిచింది. రీసెంట్ టైమ్స్లలో చూసుకుంటే అకిరానందన్ ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ పక్కనే కనిపిస్తూ ఉన్నారు. ఇక ఆయన పక్కన చూడడంతో తండ్రిని కాకపోతే సరే కొడుకునైనా స్క్రీన్ పైన చూద్దాము అని మెగా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మరి నిహారిక చెప్పిన ఈ దానికి సంబంధించి అటు కొంతమంది అపోజ్ చేసే వాళ్ళైతే అకిరా ఎందుకు ఇండస్ట్రీకి అనే విధంగా అంటున్నప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం నిహారిక చెప్పిన మాటలన్నింటినీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆయన వస్తే బాగుంటుంది అని అందరూ ఫీల్ అవుతున్నారు.